అందరికీ నమస్కారం. కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటూరి. మరి ఈ రోజు అయితే కనుక మనం తెలుసుకోయే పంటలో ఉన్నటువంటి కూరగాయ లేకుండా ఏ కూర కూడా ఫుల్ఫిల్ అవ్వదు. ఏ కూరగాయతో అయినా సరే ఈ కూరగాయ జత కట్టాల్సిందే, అప్పుడే కూర ఫుల్ఫిల్ అవుతుంది. అదే మన టమాటా సాగు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మరి అందులో భాగంగా మరి ఈరోజు అయితే మనము విజయవాడ ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి అయితే వచ్చేసామండి. సో మరి ఈరోజు మన టమాటా రైతు అయితే కనుక మనతో పాటు ఉన్నారు. మరి టమాటా పంట గురించి అనేక వివరాలన్నీ రైతుతో తెలుసుకుని మనము ప్రయత్నం చేద్దాము. అలాగే ఈరోజు అయితే కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్ మీ పేరు? కోటేశ్వరరావు. సార్ మీరు ఏం చదువుకున్నారు? 10th క్లాస్. 10th క్లాస్ చదువుకున్నారు. 10th క్లాస్ చదువుకున్న తర్వాత మీరు పైగా ఎక్కువ చదువుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఇది ఇంట్రెస్టా మీకు? లేదమ్మా, అప్పుడు జాబ్ చేసుకుందామని చూసాము. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి వెళ్ళాము వ్యాస్ టైంలో. అప్పుడు కూరల తర్వాత నెక్స్ట్ టైం ఎలక్ట్రిసిటీ మాకు ధర్మంలో ఛాయిస్ ఉంది. దాని గురించి వెళ్తే నన్ను పెంచిన వాళ్ళు ఒప్పుకోలే. ఏది వైజాగ్ ఏరియా వేస్తా అన్నారు, అడతగల ఏరియా వేస్తా అంటే ఇక ఒప్పుకోలే. అప్పుడు ఇక దాని నుంచి ఇక మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ నుంచి వ్యవసాయం కాదు, ఎలక్ట్రిసిటీ అసలుకి ఎలక్ట్రికల్ చేస్తా. హౌస్ వైరింగ్, మా మ్యారేజ్ ఫంక్షన్స్ కాటి చేస్తాం. అందులో కూడా మీకు అనుభవం ఉంది. మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ మూలపాడులోనే సెటిల్ అయ్యారా సార్? అంటే మా బ్రదర్స్ వాళ్ళు ఓన్లీ కొండపల్లి. మేము నా ఫ్యామిలీ వరకు నా కొడుకులు నేను ఇక్కడ. మరి మీకు అన్నిట్లో అనుభవం ఉంది. వ్యవసాయంలో ఎప్పటి నుంచి మీకు అనుభవం ఉంది సార్? వ్యవసాయంలో 82 నుంచి ఉందమ్మా. 1982 నుంచి మీకు అనుభవం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ పొలంలో టమాటా అయితే కనుక వేసాం కదా సార్. ఇంతకు ముందు ఇందులో వచ్చేసి మనకి ఏ పంట అనేది మీరు వేశారు సార్? ఇంతకు ముందు దోసలు వేసాం. అన్నిట్లో మీకు అనుభవం ఉందా? కూరగాయలన్నిట్లో ఉంది. గోరుచిక్కుల్లో ఉంది, దోసల్లో ఉంది, కాలీఫ్లవర్ లో ఉంది, కాకరలో, బీరలు, అన్ని. టమాటా అయితే కనుక ముఖ్యమైన పంట కదా సార్ మనకి అందరికీ కూడాను. అంటే ఏ కూరగాయలో అయినా సరే ఇది కంపల్సరీ ఉండాల్సిందే. మరి ఇది ఏ సీజన్ లో వేసుకుంటే మంచి గిట్టుబాటు ధర అయితే కనుక మనకు పలుకుతుంది సార్? ఆగస్టులో ఇక్కడ మనకి ఈ సీజన్ వేరు. ఎన్టీఆర్ జిల్లా బట్టి ఆగస్టులో వేస్తే క్రాప్ కొద్దిగా ఏంటంటే పెట్టుబడులు గాను పోను ఒక 40,000 50,000 యావరేజ్ మిగులుద్ది. ఏది పెట్టుబడి పోను. అయితే ఏమైందంటే ఈ సంవత్సరం వరదలు వచ్చే వాళ్ళకే ఎన్టీఆర్ డిస్టిక్ మొత్తం ఒకసారి వచ్చింది. మొత్తం క్రాప్ అంతా వచ్చేళ్ళకే రేట్లు పడిపోయినాయి. ఇది ఎంత కాలం వ్యవధి గల పంట సార్? ఎన్ని నెలలు ఉంటుంది? 4 నెలలు ఉంటుందమ్మా. ఫస్ట్ అంటే 3 months మామూలుగా జాగ్రత్త పోషణ చేసే వాళ్ళకి, 3 months చేయని వాళ్ళకి, చేసిన వాళ్ళకి 4 months ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ వేసుకుంటే డిసెంబర్ జనవరి కల్లా మన చేతికి వచ్చేస్తుంది పంట. జనవరి డిసెంబర్ లోనే వస్తుంది. డిసెంబర్ నవంబర్ లాస్ట్ గా వస్తుంది. కానీ ఏంటంటే ఈ వాతావరణం బాగోక సార్. మరి టమాటా మనకి నారు తీసుకొచ్చి నాటేస్తున్నారా, మీరు విత్తనం అనేది విత్తిస్తున్నారా? లేదమ్మా, నర్సరీలో తెచ్చుకోవడమే. నర్సరీ నుంచి తీసుకురావడమేనా? ఏంటంటే ఈ పెంచాలంటే 1 month పెంచాలి మనం నేల మీద. అయితే నర్సరీ అయితే 20 days లో వస్తుంది. అంటే ఇక మనం చూసి ఆ విత్తనాలు జాగ్రత్తగా ఏ విత్తనం అయితే మన నేల సూటబుల్ అయితే చూసుకుని తెచ్చుకుంటాం. నాటించే ముందు మనకి నేల అనేది ఏ విధంగా అనుకూలం చేసుకోవాలి సార్ పంటకి? అలాగే మనకి టమాటాకి ఎలాంటి నేల అనేది అనుకూలంగా ఉంటుంది? అంటే ఎర్రరేగడ, నల్లరేగడ, ఎలాంటి నేల? అన్ని నేలలు బాగానే ఉంటాయి అమ్మ. వర్షాలు లేకుండా ఉంటే అన్ని నేలలు నల్లరేగడి, ఉసుక, ఎర్రరేగడి అన్ని బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే దీనికి గొర్రుదోలి 3 సార్లు గొర్రుదోలి దాని బోదులు దోలుకొని నీళ్లు పెట్టుకొని ఆ మొక్కలు ఒక్కొక్క మొక్క గుచ్చుతారు. మీరు నారు నాటించేటప్పుడు ఎంత మందిని పెట్టుకుంటారు సార్? ముందుగా అసలు ఈ టమాటా పంట అనేది ఎంత విస్తీర్ణంలో వేసారు? ఎకరంలో 10 మంది కావాలి. 10 మంది కావాలి ఎకరానికి నారు నాటించడానికి. ఎన్ని రోజులు నాటుతారు సార్? ఒక రోజు పొద్దున్న వచ్చేసి సాయంత్రం వెళ్తారా? మామూలుగా 10 o'clock వస్తారు. 4 o'clock కల్లా అయిపోద్ది. 10 to 4 అయిపోతుంది. ఇంకా చక్కగా నారు నాటిచ్చేస్తారు. నారు నాటిచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనకి పురుగుల మందులు కానీ ఏమన్నా పిచికారీలు కానీ కొట్టాల్సిన అవసరం వస్తుంది?
10 days కాడి నుంచి చూసుకోవాలమ్మా జాగ్రత్తగానే. 10 days దగ్గర నుంచి. ఈ ఆకుముడత గాని, పేను బంకలు, పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు అవి పడతా ఉంటాయి. అవి పడకుండా ఎర్రనల్లి అవి పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. జనరల్ గా అసలు టమాటా పంటలో జనరల్ గా ఎక్కువగా అందరి రైతుల నోట వెంట వినపడే ఏంటి సార్ పురుగు అంటే? లద్దె పురుగు, పచ్చ పురుగు అమ్మా. ఆ పురుగులు అంటారు మీరు ఎక్కువగా జనరల్ గా ఎక్కువ టమాటా పంటలో వచ్చేవన్నమాట. సార్ మనకి కాయ ఈ లావు రావడానికి కానీ లేదంటే గుత్తులుగా బాగా రావడానికి కానీ మీరు ఏమన్నా అంటే వ్యవసాయ రకం ఏమన్నా పాటిస్తున్నారా? ఏం పాటిస్తున్నారు? మామూలుగా పెస్టిసైడ్స్ ఉన్నాయమ్మా. మామూలుగా ఈ గ్రోత్స్ ఉన్నాయి, గ్రోత్స్ కొడతాం పూత నిలవడానికి, పూత బాగా రావడానికి. తర్వాత దాని కింద ఏర్పడటానికి మళ్ళీ గ్రోత్ ఉంది, అవి గ్రోత్లు కొడతాం. గ్రోత్లు కొట్టి కాయ ఊరాలంటే ఫర్టిలైజర్ 2020, 28, 14, 35, 14 అవి వాడతాం. మొక్కకి అంటే టమాటాలు వచ్చినప్పుడు ఒక మొక్క మీద ఇంకో మొక్క పడకుండా ఉండడానికి మొక్కకి నాటించేటప్పుడు ఎంత గ్యాప్ పెడతారు సార్? అడుగున్నారమ్మా గ్యాప్. సాలుకి ఎంత గ్యాప్ ఉంటుంది? సాలుకి 4 గజాలు, 2 గజాలు. 2 గజాలు. ఓకే సార్. మరి ఇప్పుడు పెస్టిసైడ్స్ వీటన్నిటికి గాను మధ్యలో ఎప్పుడన్నా కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉంటుందా? కలుపు తీర్చుకోవాలమ్మా. ఎన్ని రోజులకు ఒకసారి తీపించుకోవాలి? వాటర్ పెట్టేదాన్ని బట్టి, వాటర్ పెట్టామనుకో వస్తుంది కలుపు. ఓకే. కలుపు మామూలుగా చూసి తీర్చేయాలి. ఇట్లా సాళ్ళు ఉంటాయి, సాళ్ళు పెట్టి తీపియాలి. ఇది 4 నెలల పంట వ్యవధి అని చెప్తున్నారు కదా సార్. ఈ 4 నెలల్లో నీరు అనేది మనం ఎన్నిసార్లు పెట్టుకోవాల్సి వస్తుంది సార్? ఇప్పుడు దీనికి 3 సార్లు 4 సార్లు. 4 నెలల్లో అంటే మీరు 3 సార్లు 4 సార్లు అంటే నెలకు ఒకసారి 15 రోజులకు 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మీరు ఏ విధంగా పెడుతున్నారు సార్ నీళ్లు? మామూలుగా సాల్లోకి వెళ్ళిపోతాయా సార్? వర్షాధారణ ఉంటే కనుక సాల్లో వచ్చేస్తాయి. మామూలుగా ఎక్కువ వర్షాలు అయితే కాయ డ్యామేజ్ అయిపోతుందా? ఓకే సార్. మరి ఈ పంట అనేది కూడా మీకు బాగా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు పంట పెట్టినందుకు బాగా వచ్చింది అనుకుంటున్నారా? క్రాప్ అయితే బాగుంది కానీ రేట్ లేదు ఆశాజనకంగా లేదంటారా? ఇంతకు ముందు మీరు పెట్టినప్పుడు టమాటా పంటకి బాగా గిట్టుబాటు ధర వచ్చిందా? పోయిన సంవత్సరం బాగానే ఉంది. పోయిన సంవత్సరం బాగుంది. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటారా? అవునమ్మా. సార్ ఎందువలన సార్? ఎందువల్ల అంటే క్రాప్ చెప్పట్లా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం ఒకేసారి క్రాప్ వచ్చింది. ఒకేసారి అందరికీ వచ్చిందంటారా? వచ్చింది. వచ్చేళ్ళకి ఏంటంటే మొత్తం మార్కెట్లో ఎక్కువ సరుకు ఎక్కువయ్యి రేట్లు లేక. సరే, దీనికంటే ముందు మీరు బెండ మొక్కలు ఏమేపించారు అంటారు? దోసలు వేపించారు. అది బాగానే కాపు కాసిందా? వచ్చింది. వరద వచ్చేళ్ళకి వరద పోయింది. అసలు మీకు ఇంకా అసలు దిగుబడి అనేది కూడా ఇంకా చూపించుకోవడానికి కూడా లేదు, అప్పుడు పోయింది. అది పోయిన తర్వాత వెంటనే మీరు టమాటా వేసేసారా? ఏమన్నా గ్యాప్ ఉందా సార్? అంటే టమాటా మామూలుగా దుక్కులు దున్నుకోవాలి అమ్మ. వర్షం వరద కంటే నేల తొందరగా ఆరదు. వరద వస్తే 4 రోజులు పట్టిద్ది చేను ఆరాలంటే. చేను తయారు చేసుకోవాలని మళ్ళీ 4 రోజులు తయారు చేసుకొని వేస్తాం అనమాట మొక్క. ఓకే. టమాటా పంట వేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం పంట వేయాలనుకుంటున్నారు సార్? దోసలు పెడతాం అమ్మ. దీంట్లో మళ్ళీ టమాటా వేయరా? ఇది ఇప్పుడు అవ్వదు. ఎందుకని మళ్ళీ టమాటా వేయరు సార్? ఇక్కడ మనకి సమ్మర్కి అవ్వదమ్మా. సమ్మర్ ఒకటి మామూలు మంచుకు కూడా అవ్వదు. ఇక్కడ మంచుకి అవ్వదు, సమ్మర్కి అవ్వదు, వర్షాకాలం అవ్వదు. ఆగస్టు సెప్టెంబర్ బెస్ట్ అంటారు. ఆగస్ట్ నుంచి. ఇది మనకి ఇప్పుడు మనకి ఎకరం కదా సార్ పంట పెట్టింది. ఈ ఎకరం గాను మనకి ఎంత నారు పట్టింది, ఆ నారుకి ఎంత ఖర్చు అయింది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా సార్? 10,000 మొక్క పట్టిద్దమ్మా ఎకరానికి. 10,000. 10,000 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ 500 రూపాయలు. నారు వచ్చేసి రూపాయి పడింది. రూపాయి మొక్క. ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు సార్ నారు? కేసర్ దగ్గర నుంచి నారు తెప్పించుకున్నారు. వాళ్ళు మనం మాట్లాడుకుంటే వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ వేసి పంపించేస్తారా సార్? మనం తెచ్చుకోవాల్సిందమ్మా. ఇల్లు చూసుకొని మనం మొక్క కరెక్టా కాదని చూసుకొని తెచ్చుకోవాలి. వీటిలో మనకి నారు సెలెక్ట్ చేసుకునేటప్పుడు రకాలు ఉంటాయా సార్? రకాలు ఉంటాయి. నందిని ఉంది, వజ్రా ఉంది. దీంట్లోనే టొకోటో ఇది 2048 టొకోటో 2048 2048 టొకోటో అంటండి. ఇప్పుడు మనకి నారు ఇక్కడ పండించింది అనమాట. దీనికి కాయ సైజ్ ఎలా వస్తుంది సార్? కాయ వస్తే 125 గ్రామ్ 150 గ్రామ్ కూడా వస్తుంది. ఓకే. ఓకే. ఉన్న వాటిలో అయితే కనుక మీరు తీసుకున్న నారులో అయితే టొకోటో అయితే బెటర్ అంటారా? మాకంటే ఈ సీజన్ వైజ్ నేను 4 ఇయర్స్ నుంచి పెడతాను. ఇది 4 ఇయర్స్ నుంచి మీరు టొకోటోనే యూజ్ చేస్తున్నారు. కాయ గట్టిగా ఉండదు, ఉడకడానికి కూడా మెత్తగా ఉడికిద్ది. ఇది ఉడికిపోతుంది, బాగుంటుంది అంటారు. మీకు 4 సంవత్సరాల నుంచి అనుభవంలో అయితే కనుక ఇది బెటర్.
ఈ ఎకరంలోనూ మనకి వచ్చేసి నారు కాకుండా అలాగే కలుపు మొక్కలు పీకించడము, అలాగే పిచికారీలు, పెస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టడము, ఈ ఎకరంలో ఈ 4 నెలలకు గాను మీకు పెట్టుబడి ఎంత పెట్టారు సార్? 60,000 అయిందమ్మా. 60,000 అయింది పెట్టుబడి. మరి ఇది మనకి ఇంకో 10-20 రోజుల చేతికి కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకి కోతలు కూడా స్టార్ట్ చేసేసారు సార్. మరి ఇప్పుడు ఇది మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు సార్? మార్కెటింగ్ అంటే మామూలుగా రైతు బజార్లకు కానీ మామూలుగా హోల్సేల్ వచ్చి వేసి రావటమే. హోల్సేల్గా మీరు ఏ మార్కెట్కి వేస్తారు సార్? యూజబుల్ కంచాల రైతు బజార్ ఉంది మనకి ఇక్కడ దగ్గరలో. ఇటేమో విజయవాడ రైతు బజార్ ఉంది, భవానీపురం, కొండపల్లి మామూలుగా హోల్సేల్ కొట్లు, చిన్న చిన్న కొట్లు ఉన్నాయి, వాటికి వేస్తూ ఉంటారు. వాటికి వేస్తూ ఉంటారు సార్. మీరే వెళ్ళి రైతు బజార్ దగ్గర పెట్టుకొని మీరు అమ్ముకోవడం అయితే అవ్వదా? కుదరలేదమ్మా. 40 బాక్సులు 50 బాక్సులు కూర్చొని అమ్మాలంటే అమ్మలేరు. దళారులు తీసుకుంటారా వాటిని? అంటే వాళ్ళకి ఒక ₹2 మార్జిన్ ఇచ్చి వాళ్ళకి వేస్తూ ఉంటాం. దళారులు మీ టమాటాలని తీసుకోవాలి అంటే టమాటా అనేది ఏ విధంగా క్వాలిటీ ఉండాలి సార్ మీ దగ్గర నుంచి? క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అయితేనే తీసుకుంటారమ్మా. మామూలుగా పుచ్చులు, సొచ్చు, సన్నకాయ ఏముండకూడదు. నెంబర్ 1 క్వాలిటీ ఉంటేనే. అది పండిపోకూడదు. వాళ్ళకి దోరగా ఉండాలంటారా? దోరగా ఉండాలి. ఓకే, మనం కోత ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు సార్? అంటే దోరగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలంటారా? దోరగా ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తేనే ఈ కాయ టైప్ లో ఉన్నప్పుడు ఒక 2 రోజుల తర్వాత మంచిగా కలర్ వస్తుంది. అంతే, సాయంత్రానికి వచ్చేస్తాం. ఇది మంచి కలర్ లో ఉన్నప్పుడు కాయలు కోస్తే ఏంటంటే రేపటికి బాగా ఇంకా రెడ్ కలర్ వచ్చేస్తుంది. బాగుంది. ఇది సగం సగం వచ్చింది కదా, రేపటికల్లా మంచి కలర్ లోకి వచ్చేస్తుంది కాయ. నిల్వ ఉండడానికి కూడా 1 వారం రోజులు ఉంటుంది. అవును, మంచి ఫ్రెష్ గా చూసారా, సైజ్ కూడా చాలా బాగుంది. సో మనకి ఇప్పుడైతే కనుక సార్ నారు పెట్టించిన తర్వాత నుంచి మనకి కాయ అనేది ఎన్ని రోజుల తర్వాత వస్తుంది? 60 డేస్ తర్వాత అమ్మా. 3 నెలల తర్వాత, 60 రోజుల తర్వాత, 2 మంత్స్ తర్వాత, 2 మంత్స్ తర్వాత నుంచి కాయ స్టార్ట్ అవుతుంది. 75 డేస్. ఆ 75 డేస్ నుంచి ఇంకొక 30 to 40 డేస్ లో మన కాయ కలర్ లోకి, సైజ్ లోకి వచ్చేస్తుంది. మామూలుగా వచ్చేస్తుంది. 75 డేస్ నుంచి కాయలు స్టార్ట్ చేస్తాం. ఇక కాయ కోత ఇక 1 మంత్ ఈజీగా ఉంటుంది. సార్ ఏ విధంగా సార్ ఇది? అంటే చిన్న చిన్న బాక్సుల్లో మీరు మార్కెటింగ్ బాక్సుల్లోనే. బాక్స్ ఎన్ని కేజీలు పడతాయి సార్? బాక్స్ లో 25 నుంచి 27 ఎకరం. బాక్స్ ఏ విధంగా మీరు గిట్టుబాటు ధర అనేది పలుకుతుంది బాక్స్? ఇప్పుడు ప్రస్తుతం 200 కాడ నుంచి 250 ఉందమ్మా. ఒక బాక్స్ సార్? ఒక బాక్స్ 200 నుంచి 250 వరకు ఉంది. మంచిగా గిట్టుబాటు ధర రావాలి అంటే ఒక బాక్స్ ఎంత రేట్ అయితే కనుక మీకు మంచి లాభాలు, గిట్టుబాటు ధర వచ్చినట్టు? 300-350 అమ్మితే గిట్టుబాటు అయింది. కొద్దిగా ఏంటంటే రైతు వారికి పెట్టుబడి పోను 20,000-30,000 మిగులుతుంది. ఇంతకు ముందు పోల్చుకుంటే బాక్స్ మీరు ఎంత అమ్మారు సార్? ఇదివరకు నా 400 కూడా అమ్మిందమ్మా. 400 కూడా అమ్మారు పోయిన సంవత్సరం. ఓకే, ఈ సంవత్సరం లేదు. ఇప్పుడు మీరు కోత కోసారు చూసాం, మన బాక్సులు కూడా పేర్చారు కదా, మరి ఇప్పుడు ఈ బాక్సులు అనేది ఇప్పుడు మీరు ఎంతకి అమ్మబోతున్నారు? 220 అమ్మా. 220 రూపాయలు. మరి మీకు పెట్టిన పెట్టుబడికి గాను మంచి ధర అనేది పలికింది అనుకుంటున్నారా? లేదమ్మా, ఉండదు ఈ సంవత్సరం. లేదు, కష్టం. కనీసం మీరు పెట్టిన పెట్టుబడి అని వస్తుంది అంటారా? పెట్టుబడులు పుడతాయి అనుకుంటున్నాం. పెట్టుబడులు ఏంటంటే నెక్స్ట్ టైం లో ఏంటంటే 10 రోజుల్లో ఇంక ఈ కోత ఇంకో కోతలు అన్నా కలుపుతాం, టైం చూసుకుంటున్నాం. ఈ ఎకరం మీద మొత్తం మనకి పెట్టుబడి 50,000కి గాను అంటే మనకి ఎంత వస్తుంది సార్ లాభం, గిట్టుబాటు, అలా దిగుబడి? మామూలుగా రేటు 300 నుంచి పైన అబోవ్ ఉంటే ₹1,00,000 అమ్మిద్ది. ₹1,00,000 ఎకరం మీద. ఓకే, అమ్మితే ఏంటంటే పెట్టుబడి పోను 30,000-40,000 లోపు ఉంటుంది. పెట్టుబడులు పోను మనకి ఒక చేతికి ఈ 4 నెలల గాను ఒక 40,000-30,000 అనేది మన చేతికి వస్తుంది. ఎవరైనా మన రైతులు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్, టమాటా పంట అనేది వేయాలి అనుకుంటారు, కానీ కొన్ని ప్రశ్నలు అనేవి వాళ్ళ మైండ్లో అలా మెదలాడుతూ ఉంటాయి. మరి మీరు ఒక రైతుగా వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా? అంటే ఎప్పుడు వేసుకుంటే బాగా వస్తుంది, అలాగే మంచి విత్తనం ఏంటి, ఎలా పండించుకోవాలని మీ నోటితో ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పేది ఉందమ్మా. ఇక మనకు ఏంటంటే ఈ నెలకి ఇక్కడ నేను యూఎస్ వాళ్ళది కంట్రోల్ అవ్వాలా, ఇక్కడ సూటబుల్ అవ్వాలా. ఈ విత్తనం మట్టికి సూటబుల్ అయింది. ఈ విత్తనం అయితే మంచిది, టొకోటో ఒకటి. మళ్ళీ లక్ష్మీ సీడ్ ఒకటి, నంది వజ్ర అనేది కూడా పర్లేదు. వజ్ర నంది లక్ష్మీ సీడ్ వాళ్ళది ఈ ఏడు వచ్చింది, అందుకని పెట్టలా. మనం చూడండి పెట్టకూడదని పెట్టలా, కొంచెం ఎల్లలో వేసారు. వజ్ర కూడా పర్లా, కాయ అంటే సైజు కూడా ఉంది, అది ఈ సైజు ఉంది.
ఓకే సార్, అలాగే సార్. మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం అంతా షేర్ చేసుకున్నందుకు, వివరంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. సో చూసారు కదండి, మరి ఈరోజు రైతు మాటలు అయితే కనుక మనం తెలుసుకున్నది ఏంటి అంటే, ఇక్కడ ఒక ఎకరం పొలంలో వచ్చేసి మనకి ఒక 10,000 టమాటా నార అయితే కనుక ఇక్కడ నాటించడం జరిగింది. ఆ నార వచ్చేసి మనకి కీసర దగ్గర నుంచి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఇందులో వచ్చేసి మనకి ఈ సైజ్ కనుక మనకి టమాటా కావాలి అంటే టొకోటా కంపెనీలో అయితే కనుక మనకి ఈ నార అనేది తీసుకున్నారు. అంతేకాకుండా ఇంకా వివిధ రకాల కంపెనీలు అయితే ఉన్నాయి. కాకపోతే మన రైతు 4 సంవత్సరాల నుంచి టొకోటా కంపెనీ విత్తనాలు అనేవి అక్కడ నుంచి నారు విత్తించుకొని నారు తీసుకొచ్చి ఇక్కడ నాటించడం జరిగింది. సో ఇదైతే కనుక సైజ్ అండి. మనకి టమాటా కాయ వచ్చేసి 65 రోజుల తర్వాత, నారు నాటించిన 65 రోజుల తర్వాత నుంచి కాయ అయితే మొదలవుతుంది. కంప్లీట్గా ఒక 4 నెలల కాల వ్యవధిలో వచ్చేసి మనకి ఈ కలర్ అయితే కనుక ఈ సైజ్ కాయ అయితే వస్తుంది మనకి. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మార్కెటింగ్కి బాక్స్ అయితే కనుక ఒక బాక్స్లో 25 నుంచి 30 కేజీలు టమాటాలు అయితే పడతాయి. ఇంతకుముందు వచ్చేసి మనకి 400 నుంచి 450 రూపాయలు కూడా మనకి రేట్ అయితే కనుక పలికింది. కాకపోతే ఈ సంవత్సరం వాతావరణం అనుకూలం కాకపోతే ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో అందరూ రైతులు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా టమాటా పంట వేయడం వల్ల సరైన గిట్టుబాటు ధర అయితే కనుక రావడం లేదని చెప్పేసి రైతు వాపోతున్నారు. అలాగే ధర వచ్చేసి 220-250 వరకు అయితే కనుక ఈ సంవత్సరం పలికేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి రైతు అంటున్నారు. మరి మీరు ఎవరైనా కానీ ఈ టమాటా పంట వేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో మన రైతు అనుభవం మొత్తం కూడా క్లుప్తంగా వివరించబడింది. సో ఈ వీడియో మొత్తం చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే మరి మరొక వీడియోతో, మరొక రైతుతో, మరొక పంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ధన్యవాదాలు.